హాయ్ గాయ్స్, ఇవాళ ఈ వీడియోలో అరుణాచలం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అండ్ గిరి ప్రదర్శన ఏ టైంలో చేస్తే మంచిది, ఇంకా మీకు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. డౌట్స్ క్లారిటీ అవ్వాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూస్తున్నారు కదా, వీడియో కింద లైక్ బటన్ ఉందా, సబ్స్క్రైబ్ ఉందా అని నొక్కండి. అన్ని నేనే చెప్తే ఎలాగా. ఇక మొదలెడదామా? ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారో, ముఖ్యంగా మన గోదావరి జిల్లా నుంచి వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాండి, గుర్తుపెట్టుకోండి. నరసాపురం నుంచి తిరువణమలై స్పెషల్ ట్రైన్ వేశారనమాట మన గవర్నమెంట్ వాళ్ళు. ఈ ట్రైన్ మీకు వీక్లీ ఒకసారి అనమాట రన్నింగ్లో ఉంటుంది. అది కూడా బుధవారం మాత్రమే. ట్రైన్ టైమింగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 PM టు 4 AM అనమాట. పికప్ వచ్చేసరికి నరసాపురం స్టార్టింగ్ అనమాట. ఎండింగ్ వచ్చేసరికి తిరువణమలై అంటే అరుణాచలం. వెళ్దాం అనుకుంటే టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే 1 month బిఫోర్ మీరు బుక్ చేసుకోవాలి. ఓకే, మేము అరుణాచలం 1 year నుంచి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ పోస్ట్ పోన్ అవుతుందండి. కానీ మనం అనుకుంటే అరుణాచలం వెళ్ళామండి, అది చెప్తున్నా. శివయ్య అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం. ఈసారి అయితే మేము సడన్గా ప్లాన్ చేసామండి. తత్కాల్లో కాకుండా బయట ఏజెంట్ ద్వారా మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. సేమ్ ట్రైన్ అనమాట, నరసాపురం టు తిరువణమలై. పర్ హెడ్ వచ్చి 600 రూపీస్ పడ్డది అనమాట. తమిళనాడులో అరుణాచలంని తిరువణమలై అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. మీరు అరుణాచలం రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే మీరు బయటికి రాగానే మీకు ఆటోస్ కనపడతాయి అనమాట. ముఖ్యంగా మీరు తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, 40 to 50 అనమాట. మీరు ఒప్పుకోవద్దు. కొంచెం బయటికి వెళ్ళగానే ముందుకు వెళ్ళగానే 20 రూపీస్ అనగానే కొంతమంది ఒప్పుకుంటారు అనమాట. మీరు ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే ఆటో ఎక్కండి, లేదంటే మీరు ఫ్రెండ్స్తో వస్తే, సోలోగా వస్తే త్రూ వాక్ అంటే నడిచి వెళ్ళిపోండి అనమాట. గుడికి పక్కనే అనమాట, 1 kilometer ఉంటుంది. మీరు అరుణాచలంలో అడ్వాన్స్గా రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్స్ ఉంటాయి, ఆన్లైన్లో చాలా ఉంటాయి, చూసుకోండి. లేదా మీరు ఇక్కడికి వచ్చాక రూమ్ చూసుకోవాలంటే చూసుకోవచ్చు, చాలా ఉంటాయి. చూసుకునే ముందు అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయో చూసుకోండి. ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, బాత్రూమ్స్, వాటర్ సప్లై, ఇంకా చాలా ఉంటాయి అనమాట. అవన్నీ చూసుకొని మీరు మనీ పే చేయండి. మనీ పే చేశాక మీరు ఎటువంటి యూజ్ ఉండదు అనమాట. మీరు ఇది పోయిందని, లేకపోతే వాటర్ సప్లై రావట్లేదని ఏమైనా అడిగినా వాళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా ఉండదు అనమాట. ఓకే, చూసుకొని మీరు మనీ పే చేసుకొని రూమ్ చూసుకోండి. మేమైతే ఇక్కడికి వచ్చాక రూమ్ చూసుకున్నాం. రూమ్ చూసుకోవడానికి మాకు 2 hours పట్టింది అనమాట. మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది. రూమ్ చూసుకోగానే మేము ఒప్పేసుకున్నాం, చూసుకొని మనీ పే చేస్తాం అనమాట. 2 rooms కలిపి 6,000 తీసుకున్నాం అప్రాక్సిమేట్లీ. మనీ పే చేశాక తర్వాత చూసుకున్నాక ఫ్యాన్ వర్క్ అవ్వట్లే, ఒకటి వాటర్ సప్లైస్ కొంచెం సరిగ్గా రావట్లే. అడిగితే వస్తానో చేస్తా అంటున్నారు, కానీ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా ఉండదు. ముందే చెప్తున్నా, వరస్ట్ అన్నమాట మాకు మా రూమ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫుడ్ విషయం వచ్చేసరికి అయితే మీ చుట్టుపక్కల మెస్సెస్ ఉంటే చూసుకోండి. మేమైతే ఆంధ్ర మెస్లో తిన్నాం. ఆంధ్ర మెస్లో పార్సల్ వచ్చి 100 రూపీస్ అనమాట. అండ్ మీకు గుడి దగ్గర అన్నదానం చేస్తారు. మా టైంలో అయితే మేము వెళ్ళేటప్పుడు అన్నదానం చేయలే, ఈవినింగ్ చేశారు. ఫ్రైడ్ రైస్ పెట్టారనమాట, వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా అరుణాచలం వస్తే ఆంధ్ర మెస్లో ట్రై చేయండి. కర్రీస్ అనేవి బాగానే ఉంటాయి, స్పైసీగా ఉంటాయి. గిరి ప్రదర్శన 14 kilometers ఉంటుంది. మీరు నైట్ టైం కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ చేయొచ్చు. ఆ టైంలో అయితే మీకు ట్రాఫిక్ ఉండదు, పీస్ఫుల్గా మీరు 14 kilometers కంప్లీట్ చేయొచ్చు. మేమైతే నైట్ టైం అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఎర్లీ మార్నింగ్ కల్లా మేము 6 కల్లా కంప్లీట్ అయిపోయింది మాకు గిరి ప్రదర్శన అయితే పీస్ఫుల్గా. నైట్ టైం మాకు కొంచెం లైట్గా వర్షం పడ్డది. గిరి ప్రదర్శన ఎలా స్టార్ట్ చేయాలంటే, రాజగోపురం ఎదురుకుండా కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించాలి. అక్కడ దండం పెట్టుకొని మనం లెఫ్ట్ సైడ్ నుంచి అనమాట మొదలు పెట్టాలి. ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేసేటప్పుడు మీకు మధ్యలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం మీకు ముందుగానే మీకు మోక్ష మార్గం ఉంటుంది అనమాట. అది మిస్ అవ్వకండి. తప్పక మీరు మోక్ష మార్గం నుంచి రండి. దారిలో మీకు ఫుడ్ అండ్ వాటర్ అవైలబుల్గా ఉంటాయి, మీకు ఇబ్బంది పడవసరంలా. అండ్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉంటాయి. గిరి ప్రదర్శన నార్మల్ డేస్లో అయితే 4 to 5 hours కంప్లీట్ అవుతుంది. లేదా మనకి పౌర్ణమి రోజు అయితే 6 to 7 hours అనమాట. మాకైతే గిరి ప్రదర్శన 5 hours కంప్లీట్ అయిపోయింది ఫ్యామిలీతో అయితే. అంటే కంప్లీట్ అవ్వగానే మేము 7 అనుకుంటా రాజగోపురం రీచ్ అయిపోయాం. గిరి ప్రదర్శన అవ్వగానే మనం రాజగోపురం నుంచి లోపలికి దర్శనంకి వెళ్ళాలన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్లో మాకు దర్శనం అనేది 30 minutesలో కంప్లీట్ అయిపోయింది. మనకి రష్ ఏం లేదు, ఫ్రీగానే ఉంది అప్పుడు ఆ టైంకి అయితే. 30 minutesలో అవగానే మేము బయటకు వచ్చేస్తాం.
మాకు దర్శనం అవ్వగానే బస్సు అని బుక్ చేసుకున్నాం. ఆఫ్టర్నూన్ అనమాట, ఈవినింగ్ మాకు బస్సు అనేది అరుణాచలం నుంచి విజయవాడ. సో విజయవాడ వెళ్ళి మేము దుర్గమ్మ తల్లి టెంపుల్ విజిట్ చేసి దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే షేర్ చేయండి.